జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి పేద ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలతో నిత్యావసరాలు వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాణిజ్య, గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు ప్రజలపై అదనపు భారమని పేర్కొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పెంచినటువంటి పెట్రోలు, డీజిలు, కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలను, అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని, లేకపోతే వారు సామాన్యులు ఎక్కడ కొనుగోలు చేసి ఎక్కడ బతకడానికి వీళ్ళు ఎక్కడగా పెంచుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న రాత్రే మరి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాము. ఈరోజు చమురు ధరలు పెరిగినాయి, మేము పెంచక తప్పదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేధావులు ముందే హెచ్చరిక చేస్తున్న సందర్భం జరిగింది. ఖచ్చితంగా ఈ దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుంది, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచుతుందని చెప్పిన సందర్భంగానే మరి ఈరోజు మరి పెట్రోల్, డీజిల్ ధరల్ని మరి సామాన్యుల పేరు పెంచి నేను భారంగా మార్చి సామాన్యులు ఊరుకోరు. తగిన గుణపాఠము ఈ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీకి తెలియజేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఎవరు కూడా పోరాటం చేయకూడదు. నేను చెప్పిందే విధం, మేమే రాముల అవతారము, మేమే మొత్తం దేవుళ్ళమని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు మరి దేశంలో ప్రజల బతకని కూడా చేస్తారు. ప్రజలకు అనేక రకాల పన్నులు పెంచి మరి చాలా ఇబ్బందిగా సామాన్యులు ఊరుకోరు. తగిన గుణపాఠము ఈ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీకి తెలియజేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఎవరు కూడా పోరాటం చేయకూడదు. నేను చెప్పిందే విధం, మేమే రాముల అవతారము, మేమే మొత్తం దేవుళ్ళమని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు మరి దేశంలో ప్రజల బతకని కూడా చేస్తారు. ప్రజలకు అనేక రకాల పన్నులు పెంచి మరి చాలా ఇబ్బందిగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈరోజు దేశంలో ప్రజలపైన మరి అనేక రకాల మరి ఇబ్బందులకు గురి చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేది ఈ దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరంగా మారినాయి. సామాన్యులు, పేదలు, కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసుకొని కష్టపడి చేసుకుని బతికే ఒక కూలీ వస్తే ఆ కూలీ వాళ్ళు బతకడానికే సరిపోతుంది. మరి ప్రతి మనిషికి సంపాదన అవసరం కదా, వాళ్ళకు వాళ్ళ పిల్లలకు కళలు ఉంటాయి కదా, ఆ కళలు నేర్చుకోవాలంటే ఏం చేయాలా? వాళ్ళ పేదల గురించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గద్వాల జిల్లాలో మరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి జిల్లా కేంద్రంలోని మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి మరి పేద ప్రజల మీద భారం మోపుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. డీజిల్, పెట్రోలు, గ్యాస్ పెరగడం వల్ల పేద ప్రజలపైన అనేకమైనటువంటి భారాలు పడతాయి.